వాహనాలకు ఇంధనం నిషేధంపై ఢిల్లీ ప్రభుత్వం వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ఇంధనం బ్యాన్ నిర్ణయంపై పునరాలోచన చేస్తోంది. ఢిల్లీలో ఇంధనం నిషేధం సాధ్యం కావడం లేదని, కాలుష్యకారక వాహనాలను సీజ్ చేస్తామని ఢిల్లీ ప్రభుత్వం స్పష్టం చేసింది. పాత వాహనాలకు ఇంధనం నిషేధంపై ఢిల్లీ ప్రభుత్వం వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ఇంధనం బ్యాన్ నిర్ణయంపై పునరాలోచిస్తోంది. ఢిల్లీలో ఇంధనం నిషేధం సాధ్యం కావడం లేదని, కాలుష్యకారక వాహనాలను సీజ్ చేస్తామని ఢిల్లీ ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. ఇంధన బ్యాన్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే ఆలోచనలో ఉంది ఢిల్లీ ప్రభుత్వం. ఢిల్లీలో ఇంధన నిషేధం సాధ్యం కావటం లేదు. వివరాలు సతీష్ అందిస్తారు. సతీష్. విజయచంద్రిక, దేశ రాజధానిలో కాలుష్యం అరికట్టేందుకు ఇటీవల ప్రభుత్వం తాజాగా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 15 ఏళ్ల పెట్రోల్ వాహనాలతో పాటు 10 ఏళ్ల డీజిల్ వాహనాలపై నిషేధం విధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే జూలై 1వ తేదీ నుంచే దీన్ని అమల్లోకి తీసుకొచ్చింది. మొదటి రోజు పెట్రోల్ బంకుల వద్ద దాదాపు పైలట్ ప్రాజెక్ట్ కింద 350 పెట్రోల్ బంకుల వద్ద సీసీ కెమెరాలతో పాటు అలారం సిస్టమ్ ని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దాంతో పాటు ప్రత్యేకంగా ట్రాఫిక్ కి సంబంధించిన ఒక కానిస్టేబుల్ తో పాటు సివిల్ కి సంబంధించిన ఒక కానిస్టేబుల్ సైతం కూడా పెట్రోల్ బంకుల వద్దే పాత వాహనాలు ఏమైనా వస్తే వాటిని వెంటనే సీజ్ చేయడం, వాటిని స్క్రాప్ కు ఇవ్వడం పైన కూడా దృష్టి సారించిన నేపథ్యంలో ఢిల్లీలో కొంత ప్రజల్లో వ్యతిరేకత రావడం కూడా కొంత ప్రభుత్వం గమనించినట్టు తెలుస్తుంది. ఈ విషయంలో కొంత ప్రభుత్వం వెనక్కు తగ్గుతున్నట్టు కూడా సమాచారం అందుతుంది. కాసేపటి క్రితమే ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి మాట్లాడుతూ కూడా, మన్జిందర్ సింగ్ మాట్లాడుతూ కూడా ఈ అంశంలో ప్రభుత్వం కొన్ని అమలు చేస్తున్న కఠినమైన నిర్ణయాలు తీసుకుంటుంది. ముఖ్యంగా కాలుష్యాన్ని అరికట్టే విషయంలో ప్రధానంగా ఢిల్లీలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నప్పటికీ కూడా ప్రజల్లో వస్తున్న వ్యతిరేకత అంశం పైన కొంత మీడియా ప్రశ్నించిన సందర్భంలో కూడా దాదాపు ఈ ఏడాదిలో దాదాపు జూలై 1 నుంచి తీసుకున్న నిర్ణయాల పట్ల 62 లక్షల వాహనాలు ఇప్పటి వరకు 10 ఏళ్లు నిండిన డీజిల్ వాహనాలు కావచ్చు, 15 ఏళ్లు నిండిన పెట్రోల్ వాహనాలు కావచ్చు, వీటిని నిషేధించడంతో ఏకంగా 62 లక్షల వాహనాలపై ఈ నిషేధాజ్ఞలు కొనసాగుతున్న నేపథ్యంలో ఢిల్లీలో కొంత ప్రజల్లో వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం వెనక్కు తగ్గుతున్నట్టు సమాచారం ఉంది. ఇప్పటి వరకు అధికారికంగా ఎక్కడ కూడా ప్రభుత్వం విషయంలో ప్రకటన చేయబోయినప్పటికీ కూడా కొంత జాతీయ కథనాల ద్వారా చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా కాలుష్య నియంత్రణ పైన చర్యల్లో భాగంగా కూడా ఈ నిర్ణయం తీసుకున్నారు. కానీ ఈ నిర్ణయాన్ని అమలు చేయడంలో మాత్రం కొంత ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీ సైతం కూడా ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ సర్కార్ వచ్చిన తర్వాతకి కావాలనే వాహనాలు ముఖ్యంగా మధ్యతరగతి వారికి అదేవిధంగా ఇతరులను టార్గెట్ చేస్తూ కూడా ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టు కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వం పైన ఆరోపణలు వచ్చాయి. విజయచంద్రిక. థ్యాంక్ యూ సతీష్.